నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం లేపుతున్న 6 టాపిక్స్, 6 కంట్రవర్షియల్ కామెంట్స్, కంట్రవర్షియల్ ఇష్యూస్ చూద్దాం అవేంటియో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు విమానాల్లో తిరగటానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది అన్యాయం, దుర్మార్గం, విలాసవంతమైన జీవితం జీవించాడు అని సోషల్ మీడియాలో తిప్పి నారా లోకేష్ గారు పాపం తెలుగుదేశం వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. వీళ్ళే ఎవరైతే ఇప్పుడు జగన్ గారు 200 కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నారో వీళ్ళే నరేంద్ర మోడీ గారు 2000 కోట్ల రూపాయల గురించి సైలెంట్గా ఉన్నారు. ఎందుకు నేను అడుగుతున్న ప్రశ్న. నరేంద్ర మోడీ గారు 2000 కోట్ల రూపాయల వరకు ట్రావెల్ మీద ఖర్చు పెట్టి, సార్ ఎందుకు ఖర్చు పెట్టారు సార్ అంటే లోక కళ్యాణం కోసం అని చెప్తున్నారు. అంటే భారతదేశం మీద పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాలు వెళ్తున్నారు, భారతదేశం కోసం సేవ చేస్తున్నాడు, నిరంతరం పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ, కాబట్టి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్నారు. మరి జగన్ గారు ఖర్చు పెట్టిన 200 కోట్ల రూపాయలు లోక కళ్యాణం కోసంగా, ఒక ఆయన పెళ్లి కోసం ఖర్చు పెట్టాడా? ఆయన కళ్యాణం కోసమా? ఏమండి, narration of what is the narration that you are giving to Modi expenses and Jagan's expenses? What is the reason you are giving for Modi's expenses and Jagan's expenses? If Modi's expenses are correct and for the people, benefit of the people, and Jagan's expenses also for the correct and for the people, benefit of the people. జగన్ గారి కనుక టూ మచ్ లావిష్ ఖర్చు పెట్టాడని మీకు అనిపిస్తే మరి మోడీ గారు కూడా ఖర్చు పెట్టారని మీరు చెప్పాల్సి వచ్చింది. మీరు ఎక్కడ చెప్పరు అక్కడ. ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ డబ్బులు, అవి దేశం డబ్బులు. దేశం మనకు సంబంధం లేదా? దేశానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదా? మనదేమైనా ఐలాండ్ ఏంది పక్కన? కేంద్రంలో ఖర్చు పెట్టే డబ్బులు కూడా మనే కదా. మన దగ్గర నుంచి GST 50% కేంద్రానికి, 50% మన. అంటే అక్కడ ఇక్కడ డబ్బులు కట్టేది మనమే, మన డబ్బులే కదా. ఆడ మోడీ గారు ఖర్చు పెట్టేది మన డబ్బులే, ఈయన ఖర్చు పెట్టేది మన డబ్బులే. సో ఇప్పుడు దీని మీద అసలు ఇది గొడవ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఏంటంటే కాంట్రవర్సీ ఏంటంటే, జగన్ గారు అంటే 222 కోట్ల 85 కోట్ల రూపాయలు, 222.85 కోట్ల రూపాయలు హెలికాప్టర్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రావెల్ ఖర్చు పెట్టాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నారు. ఇదంటే అఫీషియల్ టూర్స్ అండ్కి 112 కోట్లు ఖర్చు పెట్టాడట. ఎయిర్ క్రాఫ్టర్ ఏమంటారు 87 కోట్లేమో హెలికాప్టర్ సర్వీసెస్కి ఇచ్చాడు. 23 కోట్లేమో ఆపరేషనల్ కాస్ట్, ఫ్యూయల్కి అవన్నీ అయినాయి. మొత్తం ఏదో లెక్క చెప్పారు. ఈ లెక్క మొత్తం కలిపి వాళ్ళు ఏం చెప్పారంటే 222 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఇది అన్యాయం. నడుచుకుంటూ పోవాల్సింది, కారులో పోవాల్సింది, సైకిల్ దొక్కుంటూ పోవాల్సి వచ్చింది. నాయకుడు అంటే సైకిల్ దొక్కుంటూ పోవాలి, ఇలా ఎయిర్ క్రాఫ్ట్లో తిరగకూడదని మరి వాళ్ళు కొత్త థియరీ పట్టుకొచ్చారు ఈ జగన్ గారి ఖర్చు బట్టి సంబంధించి. మోర్ అవర్ సరే. ఇప్పుడు గతంలో సిద్ధరామయ్య గారు సైకిల్ దొక్కుంటూ పోతున్నారు రోజు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వాస్ శర్మ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పి ఆయన మీద ఎలిగేషన్. బీజేపీ ఆయన 2021 నుంచి ముఖ్యమంత్రి హిమాంత బిశ్వాస్ శర్మ మీద ఆర్టీఐ వేసారు. డబ్బులు రిప్లై కూడా ఇట్లా ఆర్టీఐకి, హిమాంత బిశ్వాస్ శర్మ గారికి కొంతమంది ఆర్టీఐ వేశారు. ఆయన ఎంత ఖర్చు పెట్టారంటే ఇవ్వట్లా, వాళ్ళు రిప్లై ఇవ్వట్లా. మహారాష్ట్రకు ఉద్ధవ్ ఠాకరే ఆయన 100 నుంచి 150 కోట్లు, 2019లో 100 కోట్లు అంటే 25లో మరి అంటే వాల్యూ పెరిగింది కదా, పెట్రోల్ ప్రైస్లు అయినా పెరుగుతాయి. ఆల్మోస్ట్ జగన్ అంత ఖర్చు పెట్టినట్టే లెక్క. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ 200 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టింది, అంటే జగన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టింది. ఎవరు వెస్ట్ బెంగాల్, వీళ్ళు ఎవరెవరి పేర్లు అయితే చెప్పాను, ఎవరు జగన్ గారు, మమతా బెనర్జీ ప్లస్ ఉద్ధవ్ ఠాకరే, వీళ్ళందరూ ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టారు, స్టాలిన్, ఎవరైతే సిద్ధరామయ్య, ఎవరెవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారో ఎయిర్లైన్స్ మీద ప్లస్ విమానాల మీద, వాళ్ళందరూ ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారంటానికి నిదర్శనం. వీళ్ళెవరు? మమతా బెనర్జీ, జగన్, సిద్ధరామయ్య, స్టాలిన్, వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జనాల్ని కలిసి తిరుగుతున్నారని అర్థం. విమానాలు వేసుకుని క్రికెట్ ఆడటానికి ఎప్పుడైనా విమానాలు వేసుకొని పోయారా? కబడ్డీ ఆడటానికి ఎప్పుడైనా పోయారా? వీళ్ళు ఎందుకోసం విమానాలు వాడతారండి?
ఏ ప్రోగ్రామ్ పెట్టారో, లేదంటే ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న ప్రోగ్రామో, లేదంటే స్కీమ్స్ రిలీజ్ చేయడానికో, ఆయన జగన్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ స్కీమ్స్ రిలీజ్ చేసేవాళ్ళు. అమ్మఒడి ప్రోగ్రామ్ కానీ, ఆపుడి కానీ, అక్కడ ఇక్కడ రాయలసీమలో ప్రోగ్రామ్స్ పెట్టి అప్పుడే కదా ఆయన విమానాలు వాడాడు. ఓకే, సో ఈ ఎక్స్పెన్సెస్ 200 crores రూపీస్ అయినాయి అని చెప్పి దాని మీద తిప్పడం అనవసరం. అది కరెక్ట్ కూడా కాదని నాకు అది కరెక్ట్ కాదని నాకు అది అనిపిస్తుంది. మరి ఆ విషయం చూస్తే మరి మోడీ గారు 2021 నుంచి 2025కి 365 కోట్లు, రీసెంట్గా 258 కోట్లు, అంతకుముందు 14-18లో 2,000 కోట్లు, 84 ట్రిప్పులు వేసాడు ఆయన విదేశాలకు. ఎందుకు వెళ్ళాడనంటే దేశం కోసం వెళ్ళాడు. మరి దేశం కోసం అంటే మరి ఈయన వెళ్ళింది దేశం కోసం కదా, ఆయన కోసం వెళ్ళాడా విమానాల్లో? సో ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే అదేం కదా ప్రజల్లో తిరిగాడంటే దానికి అర్థం. ఇది ఒక కాంట్రవర్సీ ఇప్పుడు జరుగుతున్నటువంటి టాపిక్ అనమాట జగన్ గారికి సంబంధించి. రెండో టాపిక్ ఇదేం టాపిక్ ఇది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు చనిపోయిందంట, పాపం సూసైడ్ చేసుకుందంట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందట. అతను కట్నం కోసం నన్ను వేధించాడని చెప్పి తల్లిదండ్రులకు చెప్పిందట, సూసైడ్ చేసుకుంది. అతనేమో పెళ్లి కొడుకేమో లేదు మా ఇద్దరిని విడగొట్టాలని వాళ్ళ నాన్న ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఇతను కౌంటర్ కేసు వేసాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏదేమైనా సరే ఒక 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 ఏమంటారు, ఒక ఇన్నోసెంట్ గర్ల్ షీ కమిటెడ్ సూసైడ్. అండ్ సో సాడ్ దట్ అమ్మాయికి న్యాయం జరగాలని మనం కోరుకుందాము. ఈ ఐఏఎస్ ఆఫీసర్ డౌరీ హెరాస్మెంట్ కేసు ఇవన్నీ కూడా పెద్ద రచ్చ అవుతుంది మన యొక్క రాష్ట్రంలో. ఇది మూడో కాంట్రవర్సీకి సంబంధించి. స్క్రబ్ టైఫస్ ఇది విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతూ ఉంది. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దీనికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ 6 నుంచి 21 రోజులు మీరు కుట్టిన తర్వాత ఈ స్క్రబ్ కనుక ఇది కుట్టిందంటే 6 రోజుల నుంచి 21 రోజు మధ్యలో నీకు రోగం వచ్చేసిద్దట. హై ఫీవర్ వస్తుందట, హెడ్ ఏక్, మజిల్, జాయింట్ పెయిన్, ఫ్యాటిక్ మొత్తం వచ్చేస్తున్నాయట. చాలా వాస్తుందట, ముక్కులోండి నీళ్లు గారుతున్నాయట, వాంతులు విరేచనాలు అవుతున్నాయంట. జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా ప్రమాదకరమైందని. ఇప్పటికీ చిత్తూరులో 379 కేసులు, కాకినాడలో 141 కేసులు, విశాఖపట్నంలో 123 కేసులు ఇవన్నీ కూడా వచ్చాయి. ప్రస్తుతానికైతే దీనివల్ల చనిపోయినట్టు ఎక్కడ రిపోర్ట్ రాలేదు కానీ, బట్ సీవియర్గా ట్రబుల్ ఇస్తుంది అనేది మాత్రం ఒకటి మనకి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది టైఫస్ స్క్రబ్ గురించి. ది అనదర్ కాంట్రవర్సీస్, మన రేవంత్ రెడ్డి గారు హిందువులని ఏదో అన్నాడని చెప్పేసి కాంట్రవర్సీ చేస్తున్నారు మన సహోదరులారా. రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని నేరేషన్కి మీరు ఇచ్చిన నేరేషనే. ఏదైతే రేవంత్ రెడ్డి ఒక నేరేషన్ ఇచ్చాడో నిన్న, ఆ నేరేషన్ మీరు ఇచ్చిందే. అంటే ఎలాగా? మీరు చదువు రావాలంటే సరస్వతీదేవిని పూజించాలి అని ఒక సెక్షన్ పెట్టింది మీరే. చదువు రావాలి అంటే వినాయకుని దగ్గర పూజ చేయాలని ఆ సెక్షన్ పెట్టింది మీరే. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే రాముడు సీతను పూజించాలని ఆ సెక్షన్ పెట్టింది మీరే. ఓకే, శ్రీకృష్ణుడు మహిళలు మొత్తం కూడా ఏమంటారు, మన యంగ్ గర్ల్స్ మొత్తం కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే మీరు ఒక తల్లిని పూజించాలి. పేర్లు ఏమన్నా గుట్లేదు ఎందుకని చెబుతాను. ఒక తల్లిని పూజించాలి. ఇదిగో యువకులు బ్యాచులర్స్ ఈ దేవుణ్ణి పూజిస్తే మీకు వచ్చి ఈ సెక్షన్ పెట్టింది మీరే. ఒక్కొక్క సెక్షన్కి ఒక పేరు, ఆ సెక్షన్కి ఒక పండగ, ఆ పండగకి ఒక పూజ, ఇది మొత్తం కూడా తయారు చేసింది మీరే. అదే రేవంత్ రెడ్డి అన్నాడు. ఆయన కొత్తగానే లేదు. ఆయన ఏమన్నాడు నిన్న, ఇదిగో బ్యాచులర్కి ఒక దేవుడు, పెళ్ళి అయినోడికి ఒక దేవుడు, పెళ్లి కానివాడికి ఒక దేవుడు అని మీరు చెప్పిన నేరేషన్ ఆయన అన్నాడు. ఆయన ఏం తప్పు అన్నాడు దాంట్లో? నాకైతే తప్పనిపించలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, నేను ఆ వీడియో చూసినాను, రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో తప్పు లేదు. ఆయన చెప్పింది చాలా క్లియర్గా చెప్పాడు. మీ సెక్షన్ మీరు చెప్పిందే ఆయన చెప్పాడు. పెళ్లి కానివాళ్ళకి హనుమాన్ దేవుడు అని చెప్పి మీరే కదా చెప్పారు. పెళ్లి కానివాడికి ఇది హనుమంతుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి మీకు మంచి జరిగిద్దని మన యొక్క పెద్దలు, పూజారులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ చెబితే పిల్లలు అలానే చేసేవాళ్ళు. దాన్నే ఆయన చెప్పాడు. అక్కడ తప్పేమన్నాడు దాంట్లో? పెద్దగా ఏమనలేదు కదా ఆయన. ఏం దాని మీద పెద్ద సరే అయినా సరే కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ఆరోపణలు చేశారు. నేను ఇది రాజకీయ ఆరోపణే అంటున్నా.
ఇది రేవంత్ రెడ్డి మీద చేసిన రాజకీయ ఆరోపణలు చెప్తున్నాను. ఈయన ఎవరెవరు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులందరూ మాట్లాడారు దీని మీద. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఒక లైన్ క్రాస్ చేశాడు, హిందూ దేవతల్ని విమర్శించాడు. కాంగ్రెస్ పార్టీ హిందూ ఫోబియా డిఎన్ఏ ఉంది వాళ్ళలోనే, వాళ్ళు డెలిబరేట్గా ఇన్సల్ట్ చేశారు హిందూ దేవుళ్ళని అని కాంగ్రెస్ మీద అటాక్ చేశారు. నేనేమన్నా అంటే ఇది పెట్టింది మీరే అంటున్నా. ఇప్పుడు ఆయన ఏదైతే సెక్షన్ చెప్పాడో అది పెట్టింది మీరే, ప్రతి సెక్షన్కి పండగ పెట్టింది మీరే, ప్రతి సెక్షన్కి ఒక పూజా కార్యక్రమం డిజైన్ చేసింది కూడా మీరే. మీరు చెప్పింది ఆయన చెప్తే మరి ఆయన విమర్శించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని. బండి సంజయ్ గారు ఏమన్నారు, స్ట్రాంగ్లీ కండెమ్ ది కామెంట్స్ ఎక్స్పోజింగ్ ది హేట్రెడ్ కాంగ్రెస్ హోల్డ్స్ టువార్డ్స్ హిందూస్ అని. వాళ్ళకేం లేదు, మీరు చెప్పింది వాళ్ళు పాటిస్తున్నారు. కాంగ్రెస్ బేసికల్లీ ఇప్పుడు ఎవరెవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళందరూ డిజైన్ చేసిన పండుగల్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళల్లో ఎవరు కూడా మన భారతదేశంలో మెజారిటీ ఈ యొక్క పండుగలను డిజైన్ చేసిన బ్రాహ్మణులు మొత్తం బీజేపీలో ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఫాలో అవుతున్నారండి. వీళ్ళకి అంత జ్ఞానం లేదు కదండి, ప్రజలకు అంత జ్ఞానం లేదు కదా. ఏ పండగకి ఏంటి, ఏ పండగకి ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలని వాళ్ళకి తెలియదు కదా. మీరు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారు. బీజేపీ వాళ్ళు చెప్పినట్టే ఈ భారతదేశంలో యొక్క పండుగలు రన్ అవుతున్నాయి. అదే ఆయన రిపీట్ చేశాడు. దాన్ని నాకు అర్థమైంది. జి రామచంద్రరావు గారు కాంగ్రెస్ మార్క్స్ అబ్యూజెస్ ఇన్సల్ట్ ఆయన ఏమి అబ్యూజ్ చేయలే, రేవంత్ రెడ్డి ఏమి అబ్యూజ్ చేయలే, మీరు చెప్పింది రిపీట్ చేశాడు ఆయన. చిక్కోటి ప్రవీణ్ హిందూస్ క్రాస్ ద స్టేట్ ఫెల్ట్ అషేమ్డ్ బై రెడ్డి రిమార్క్స్ను ఆయన ఏమనలేదు. రాకేష్ రెడ్డి అంగూర మాకింగ్ హిందూ డైటీస్ బికమ్ ఎ ఫ్యాషన్. ఎక్కడ ఫ్యాషన్ అండి. జి కిషన్ రెడ్డి కండెమ్డ్ కామెంట్స్ పివిఎన్ మాధవ్ ఏబీ బీజేపీ ప్రెసిడెంట్ అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అని మాధవ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. ఓకే, క్షమాపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటే మీరు రాసినటువంటి ఈ యొక్క థీరీలు మొత్తం మార్చాలి. మరి మీరు మార్చరు కదా. పెళ్ళిగాని అమ్మాయిలు ఉపవాసం ఉండి మౌన వ్రతాలు ఇవన్నీ చేస్తారు కదా. నాకు కరెక్ట్గా తెలియదు, సారీ రాంగ్ చెప్తే. మౌన వ్రతాలు ఇవన్నీ పెళ్ళైన వాళ్ళు భర్తల కోసం చేస్తారు అనుకుంటా. ఓకే సరే, ఏదో ఒక పూజ చేస్తారు, ఈ దేవత దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మీరు డిజైన్ చేశారు కదా. పెళ్లి కాని వాళ్ళు హనుమంతుడికి దండం పెట్టండి మీరు డిజైన్ చేశారు. అదే రేవంత్ రెడ్డి చెప్పాడు. నాకు తెలిసిన వరకు ఆయన తప్పు మాట్లాడలేదని నేను అనుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇది రేణుకా చౌదరి గారు. ఈమె కుక్క పట్టుకొని పార్లమెంట్కి పోయింది. ఏమంటే కుక్క పట్టుకొని ఎందుకు పార్లమెంట్ మీద, అది కరిసిద్దంటే ఇది గర్వతో లోపల ఉన్న వాళ్ళు కరుస్తారని ఆమె. అర్థమైంది ఏమందో. కుక్క పట్టుకొని పార్లమెంట్లోకి వెళ్ళి ఇది కరిసిద్ది కదా అంటే ఈ కుక్క గర్వదు, లోపల ఉన్న వాళ్ళు కరుస్తారు అంది. మరి ఆ లోపల ఉన్న వాళ్ళు ఎందుకు కరుస్తారు, వాళ్ళు ఎవరినంది, అది పెద్ద బ్యాక్లాష్ అయింది, ఈ మీద కాంట్రవర్సీ అయింది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా అడిగారు, ఇదేంటి రాహుల్ గాంధీ మీ ఎంపీ ఇట్లా లోపలికి వచ్చింది అని, కుక్కను పట్టుకొని వచ్చింది అని అంటే, మరి కుక్కలు బయట తిరగకూడదు లోపలే ఉండాలన్నాడు అతను సపోర్ట్ చేస్తూ. కుక్కలు బయట ఉండకూడదు లోపలే ఉండాలి కుక్కలు, వాటికి కూడా షెల్టర్ కావాలి కదా అన్నాడు. ఇంకా రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ ఇది. దాన్ని ఇంకొకటి స్టేట్మెంట్ చేసింది, కాంట్రవర్సీ చేసింది నిన్న ఈమె కాంట్రవర్సీ చేసింది మా రేణుకా చౌదరి గారు. ఏం చేసింది కావండి, ఆర్మీ ఆఫీసర్ని ప్రెజరైజ్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దేర్ ప్రెజరైజింగ్ ద గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ ప్రెజరైజింగ్ ద గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ ఎండార్స్ డిస్క్రైబింగ్ యాజ్ మోస్ట్ హారిబుల్ అండ్ ఫ్రైట్నింగ్ స్టేట్మెంట్ అట. ఏమని, నేను ఆర్మీ, వాళ్ళ పేరెంట్స్ ఆర్మీ అనుకుంటా, నేను ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన కూతురుగా నేను చెప్తున్నాను, గవర్నమెంట్ ఆర్మీ ఆఫీసర్ని ప్రెజర్ చేస్తున్నారు, మా గవర్నమెంట్ తరఫున మాట్లాడమని ప్రెస్ మీట్లు పెట్టి అని అందండి నిన్నామా. అది కాంట్రవర్సీ అయిపోయింది, అక్కడ రచ్చ చేసినారు ఆమెని. ఇదిగో మళ్ళీ ఏమంటారు, ఏదో డేంజరస్ స్టేట్మెంట్ చేసింది ఏదో అని ఆమెను అన్నారు. ఓకే, మరి ఆమె కరెక్ట్ అందో లేదా అనేది మరి మీకు వదిలేస్తున్నాను. అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్. నెక్స్ట్ ఇది ఇంకోటి ఫైనల్ కాంట్రవర్సీ పవన్ కళ్యాణ్ గారిది. సార్ ఈయన ఏదో నోరు జారి అన్నాడు, తెలంగాణ వాళ్ళు మొత్తం ఇతన్ని అటాక్ చేస్తున్నారు. నేను ఒక వీడియో పెట్టినాను, పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయకండి, ఆయన నాకు తెలిసిన వరకు ఆయన ఇంటెన్షనల్గా అయితే అనలేదు.
ఈ దిష్టి తగిలిద్దని ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని అన్నాడు. ఆయనతో పాటు వచ్చారు, నాతో పాటు వచ్చారు, పచ్చ చెట్లు అన్నాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అన్నాడు. మన తెలంగాణ సహోదరులు, పార్టీలు వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా అటాక్ చేస్తున్నారు ఇతన్ని. ఓకే, అంటే నాకు అనిపించింది మై పొలిటికల్ ఎనిమీ అయినప్పుడు కూడా ఈ విషయంలో ఇతన్ని సపోర్ట్ చేద్దామని అనిపించింది నాకు. ఎందుకంటే అంత పెద్ద స్టేట్మెంట్ చేయలేదని నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నాను. ఇది ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ చేయలేదు ఈ విషయంలో, మనం అనవసరం రచ్చ చేస్తున్నాము ఇన్ని అనేది నాకైతే అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ హీ హాస్ డన్ సో మచ్ ఆఫ్ బిగ్ వర్డ్ అని నేను అనుకుంటాను. తెలంగాణ వాళ్ళు సినిమాలు ఆపేస్తే ఈయన ఒక్కడికే కదా పోయేది. సినిమాలు ఆపేస్తే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, పాటలు పాడేవాళ్ళు మొత్తం కూడా తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళంటే ఆంధ్ర వాళ్ళు అయ్యి ఉండొచ్చు, బట్ సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ. నౌ దే హ్యావ్ ఆధార్ కార్డ్స్ అండ్ ఓటర్ కార్డ్స్ ఇన్ తెలంగాణ. దేర్ క్లెయిమ్ టు బి సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు ఆరిజిన్ ఉండొచ్చు, ఆంధ్ర యొక్క ఆరిజిన్ ఉండొచ్చు, బట్ దేర్ క్లెయిమ్ టు బి ది తెలంగాణ సిటిజన్స్ నౌ అఫీషియల్లీ. ఓకే, ఇప్పుడు మీరు ఈయన సినిమాలు ఆపేస్తే తెలంగాణ వాళ్ళకు కూడా నష్టమే. సో అది అలా దయచేసి అలాంటివి చేయొద్దని తెలంగాణ నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.